మన పొరుగు దేశం, మన దయాది దేశం పాకిస్తాన్ గురించి ఆలోచిస్తే చాలా బాధ వేస్తుంది. తినటానికి తిండి ఉండదు కానీ పొరుగు వాళ్ళ మీద కసి కక్షతో ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఆ పాలకులు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలు రెండు చెప్పదలుచుకున్నా. అక్కడ అడుక్కునే వాళ్ళ యొక్క సంపాదన ఎంతంటే ఆ దేశ జీడిపిలో 15% ఉంటుంది. కానీ జీడిపిలో 15% కాంట్రిబ్యూట్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క ఎకానమీ ఇంప్రూవ్ కావాలి కదా, ప్రొడక్షన్స్ ఏమి ఉండదు కదా అడుక్కునే వాడికి. దానివల్ల దారిద్ర్యంలోకి వెళ్ళిపోతున్నది. రెండోది, ఈ దారిద్ర్యం దేనికి మార్గం అయిందంటే అక్కడ ఉన్న పాపం ఆడపిల్లలకి వ్యభిచారంలోకి టెక్నికల్గా, అంటే వాళ్ళ మతంలో ఒక చిన్న లోపం, రూల్స్లో చిన్న లోపం ఉంటే ఆ లోపాన్ని ఆసరా చేసుకొని బయట టూరిస్టులుగా వచ్చే వాళ్ళకి ఈ అమ్మాయిలతో ఒక గంటకి వివాహం, లేకుంటే ఒక రోజుకి వివాహం, లేకుంటే 7 రోజుల వివాహం, అలాగా ఆ టూరిస్ట్ యొక్క కోరికను బట్టి పెళ్లి చేసేసి అది విడిపోయేటప్పుడు కూడా పలానా రోజు విడిపోవాలి, మళ్ళీ మాకు ఆస్పాసులు మేము ఇవ్వము, తర్వాత బై ఛాన్స్ ఆ పిల్లలు పుడితే మాకు సంబంధం లేదు, ఇవన్నీ రాయించుకొని చేసుకొని ఆ దేశంలో ఈ అమ్మాయిల్ని వ్యభిచారంలో దింపి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్న దౌర్భాగ్యపు దేశం పాపం ఇలాగుంటే మరి అలాంటి డబ్బులతో, అంటే ట్యాక్స్ పేస్ సొమ్ముతో సైన్యం డబ్బులు తీసుకుని తింటున్నారంటే ఎంత దారుణం. కనీసం దేశభక్తి ఉన్న సైనికులు అయినా సరే వీటి గురించి ఆలోచించి ఇలా మనం చేయకూడదు, మన పాలకులు అలా ఉండకూడదు అని గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సరే, ఇలాంటి వీడియోస్ మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. సీ యూ, బై.